కిషోర్ భాయ్ బ్రో బ్రో ఏ ముఖేష్ ఏంద్రా ఫోటో దియాతా రమేష్ మా బ్యానర్ వెంకటేశ్వర స్వామితో సాటర్డే అయిన ఫేవరెట్ డే నేను సినిమా రిలీజ్ చేశాను. ఐ థింక్ వీ హావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే ఒక కొత్త సినిమా గోస్ట్ లవ్ అనేది ఎప్పుడు ఇప్పటిదాకా చూడలేదు. సో ఆ గోస్ట్ లవ్ ని నేను విట్నెస్ చేసి మాకు ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నాకు కానీ వైష్ణవికి కానీ మార్నింగ్ షో చేసినప్పుడు మేము ఎక్కడెక్కడైతే క్లైమాక్స్ దగ్గర కానివ్వండి అలాంటి విషయాల్లో మంచి ఒక షాక్ వస్తుంది అనుకున్నాం, అది వచ్చింది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మా కొత్త అటెంప్ట్ ని అట్లీస్ట్ మీరు ఒక థియేటర్కి వచ్చి మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరు తెలుగు, ఆంధ్ర, తెలంగాణ ఆడియన్స్ అందరికీ. అండ్ ఈరోజు సాటర్డే, సండే మేము ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇంకా ఈవినింగ్ థియేటర్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. భ్రమరాంబ, విశ్వనాథ్, గోకుల్ ఈవినింగ్ అన్ని తిరుగుతూ ఉంటాం. సో యా, అంటే బేసిక్గా ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే అందరూ హారర్ అనుకుంటున్నారు, కానీ మేము మేజర్గా తీసింది సినిమా దయ్యాన్ని చూసి భయపడకండి, దయ్యాన్ని ఎలా ప్రేమిస్తారు అనే బేసిక్ కాన్సెప్ట్ మీద తీసుకున్నాం. సో ఇది ఒక గోస్ట్ లవ్, హారర్ కంటే ఎక్కువ గోస్ట్ లవ్. అంటే మేము ముందు ప్రమోషన్స్ లో చెప్పినట్టు కూడా హారర్ అనేది ఒక ఎలిమెంట్, అంటే మీరు ఆ ఫీల్ లో వెళ్తారు, కానీ గోస్ట్ ని లవ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది ఈరోజు ప్రేక్షకులు ఐ థింక్ దే లైక్ ఇట్. సో మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు నెక్స్ట్ టైం ఒక ఇలాంటి కొత్త అటెంప్ట్ చేయడానికి. ఐ నో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఉండడం కామనే. అండ్ ఈ సినిమా కొంచెం మెల్లిమెల్లిగా మీకు అర్థమవుతుంది మీరు, ఐ థింక్. బట్ వాట్ ఎవర్, థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఫర్ గివింగ్ us such a good response. అండ్ థియేటర్స్ లో కలుసుకుందాం. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు వాచ్ విత్ యూ ఈవినింగ్ థియేటర్స్ లో. అండ్ ఫస్ట్ టైం నేను థియేటర్లో చూద్దామని ఎప్పటి నుంచి అనుకున్నా, ఎక్స్పీరియన్స్ చేశాము. సో ఎక్కడెక్కడైతే హై అవుతారు అనుకున్నామో, ఎక్కడెక్కడైతే ఎమోషన్ అవుతారు అనుకున్నామో ఆ పాయింట్ చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో మిగతా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడతాం, మీరు కానీ ఆ 6 రీల్ ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నారు, ఐ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఆ చిన్న కన్ఫ్యూజన్ అందరి లైఫ్ లో ఉంటుంది. మనలో మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో, లేకపోతే రేపు పొద్దున్న ఏం చేస్తామో, ఫ్యూచర్ ఏమవుతుందా. మీ ఫ్యూచర్ మీకు తెలియదు కదా, మీ ఫ్యూచర్ మీకు తెలియదు, తెలుసు అనుకుంటాం. సేమ్ టైం మన అందరి హార్ట్స్ లో ఉండే చిన్న ఈ సినిమా అంతా ఒక హార్ట్ లా రిప్రజెంట్ చేసాం. మనిషి మనసులో
ఏమవుతుందో ఈ సినిమాలో కూడా అదే అవుతుంది. ఉగాది పచ్చళ్ళు అన్ని టేస్ట్లో ఉన్నట్టు చేదు ఉంటుంది కదా, చేదు ఎందుకు చేయాలి? చేదు మనం ఇష్టపడం అయినా వేస్తాం. అట్ సేమ్ టైమ్ ఎవ్రీ హార్ట్ విల్ హ్యావ్ అ స్మాల్ కన్ఫ్యూజన్. ఆ పార్ట్ is in second half, that is the confusion every people's heart slowly will get understand. Like మనకి ఏంటంటే మనం హీల్ అయిన తర్వాత పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ మనం తర్వాత అర్థం అవుతుంది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అర్థం కాదు. కన్ఫ్యూజన్ ఎందుకు అనిపిస్తుంటే we're not processing it. సో ఈ సినిమా కూడా చాలా నీట్గా అలాగే క్రాఫ్ట్ చేసాం. ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్. ఆ పార్ట్ అలాగే ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ఆ పార్ట్లో ఒక చిన్న కొత్త విషయం చెప్పాను, టేకింగ్ ఐడెంటిటీస్ అని. లైక్ నా పేరు అరుణ్ కదా, మై నేమ్ ఇస్ నాట్ యాక్చువల్లీ అరుణ్. ఇది జోక్ కాదు, నా పేరు అరుణ్ కాదు, మై నేమ్ ఇస్ పవన్ కుమార్ భీమవర్. అరుణ్ ఇస్ అన్ ఐడెంటిటీ దట్ ఐ టుక్. అరుణ్ అన్నవాడు నా ఫ్రెండ్, వాడు చాలా బాగా రాసేవాడు అన్నమాట. అరే ఇలా రాస్తే బాగుంటుందేమో, చదివితే బాగుంటుందేమో అని. వాళ్ళ ఉండాలనిపించి, వాళ్ళ చదవాలనిపించి, వాళ్ళ రాయాలనిపించి, ఎందుకు అరుణ్ అని ఎవరైనా పిలిస్తే నేను వాళ్ళ రాస్తానేమో అని టుక్ దిస్ నేమ్, దట్ టుక్ అన్ ఐడెంటిటీ. అది మనం చాలా మంది చేస్తాం. ఎక్కడ ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, మీకు బాగా నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు, నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు. యూ ఆల్ టేక్ ఫేజెస్ కదా. అది ఆ పార్ట్లో చెప్తాము. అది చాలా డార్క్ ఫేస్ కాబట్టి అందరూ కొంచెం దీంట్లో జరుగుతుంది అందరి లైఫ్ లో జరుగుతుంది. మీరు ఆఫీస్ లో ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, ప్రేమించిన వాళ్ళతో ఒకలా ఉంటారు, డిస్కైన్ వాళ్ళతో ఒకలా ఉంటారు. దట్ ఈస్ ద సేమ్ పార్ట్ దట్ వీ ఇంటెండెడ్ టు సే. అది స్లోగా సిట్ అవుతుంది యాక్చువల్లీ. ఈజీ విషయాలు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఎమోషన్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయినప్పుడు విచ్ హ్యాపెన్స్ ఇన్ లవ్ ఆర్ హేట్, అవి చాలా స్లోగా ప్రాసెస్ అవుతాయి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలా చెప్పాలనుకున్నానో అలాగే చెప్పాను అండ్ ఇట్ సిట్ త్రూ. అది ఒక 2-3 days లో 2 friends కూడా మూవీ ఒకరికి అర్థమైనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి, 3 friends కూడా మూవీ గురి అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ సిట్ అవుతాయి చాలా స్లోగా. అది కాకుండా మిగతా పార్ట్ అంతా బాగా చేశారు. అది మేము ఏదైతే దివ్యవతి వైష్ణవి గారి క్యారెక్టర్ కాదు 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 అంటే వచ్చేమో చీట్ చేసాం అనుకున్నారు. సో ఈరోజు ఆడియన్స్ చూసినప్పుడు మేము చెప్పింది కరెక్టే, దివ్యవతి ఆవిడ ఎవరు అన్నది ఆల్రెడీ బయటకు వచ్చింటుంది కదా డైరెక్ట్ చెప్పడు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ వాట్ వీ టోల్డ్ యూ గైస్ ఫస్ట్ వెరీ హ్యాపీ. మీ అందరికీ సినిమా నచ్చినందుకు, ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ సిట్ విత్ యూ. చాలా స్లో పాయిజన్ అంటారు కదా, దాన్ని అలాగే రాసాం, కన్సీవ్ చేసాం. దట్ ఇస్ హ్యాపెనింగ్, రియల్లీ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఓవర్ టు గివెన్. చాలా డిఫరెంట్ అండ్ మూవీగా నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను కదా. ఈ సినిమాలో యాక్ట్ చేసేదానికి కాకుండా ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళకు కూడా చాలా టఫ్. షూట్ దగ్గర అంటే షూట్ కాదు కానీ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరిలో ఒక బరువు మోసేవాళ్ళు. ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే రైట్, ఒకవేళ కొంచెం వేరేలా చేసినా మళ్ళీ వేరే మీనింగ్ వచ్చేస్తుందేమో, అలా చాలా మీనింగ్స్ వచ్చేవి కానీ కన్ఫ్యూజన్స్ కానీ చాలా డిఫరెంట్ వేస్ కానీ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ మేము ఇలా థియేటర్లో కూర్చొని ఎక్కడైతే ట్విస్ట్లు ఉన్నాయి, ఎక్కడైతే జనాలు రియాక్ట్ అవుతారో అనుకున్నామో అక్కడ రియాక్ట్ అయ్యారు. అది కళ్ళతో చూసాము. దానికి మేము చాలా హ్యాపీ అయ్యాము. ఇంటర్వెల్ దగ్గర మేము రియాక్షన్స్ చేయాలనుకున్నాం థియేటర్లో. దగ్గర మాకు పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇంకా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము కాదని. సో ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ క్లారిటీ వచ్చేస్తుంది. నేను దివ్యవతి కాదు అంటున్నాను. సో ఈ సినిమాని ఇంకా సో ఎస్ అండి, మీ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. అండ్ మీ సపోర్ట్ మీ లవ్ అంతా అందరికీ మూతపడ్డ థియేటర్స్ ఇవాళ ఓపెనింగ్ అయ్యాయి. అంటే మార్నింగ్ షోకి ఒక కొత్త మూవీకి ఉండాల్సినంత రెవెన్యూ యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా మేము చూసాము. అండ్ ఇప్పుడు మ్యాట్నీస్ ఫస్ట్ షోస్ ఇంకా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. సో దట్స్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అండ్ అందుకే మేము ఇప్పుడు థియేటర్ విజిట్స్ కూడా వెళ్తున్నాము. అక్కడ నుంచి వెళ్ళి మేము లైవ్ పెడతాము, మీరందరూ కూడా చూడొచ్చు. భ్రమరాంబ, గోకుల్, కుకట్పల్లి థియేటర్స్కి వాళ్ళు వెళ్తున్నాము. అలాగే చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ మేము నెక్స్ట్ వీక్ ప్లాన్ చేశాము. ఫస్ట్ వాళ్ళ సుదర్శన్ 35లో మేము అందరం మార్నింగ్ షో చూస్తున్న టైంలో
మూవీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ గ్రాఫ్, ఇలా ఇంట్రెస్టింగ్ వచ్చాక జస్ట్ రైట్ బిఫోర్ ఇంటర్వెల్ ఒక 20 minutes ఒక హై ఉంటుంది మా మూవీలో. అది మేము రైట్ ఆడియన్స్ వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. But at the same time, they were expecting it's more like an horror movie. It's not a horror comedy. It's not a horror movie at all. Please come with open mind. Ours is ghost love story. Oka very open-minded boy. Oka ghost to ela premalo padtadu anedi oka simple point and very experimental point మేము మీ దగ్గర తీసుకొచ్చాము. And looking forward, అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి మా మూవీ చూడండి.